హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వేదాంత్ క్రియేటివ్స్. ఈరోజు అయితే ఒక మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ స్టోరీ నేమ్ వచ్చేసి తెలివి తక్కువ సీతయ్య. అనగనగా గుంజపడుగు అనే గ్రామంలో సీతయ్య అనే వ్యక్తి ఉండేవాడు. సీతయ్య చాలా అమాయకుడు. ఒకరోజు సీతయ్య తన బంధువుల ఇంటికి పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊరికి ఎలా వెళ్ళాలి అనుకున్నాడు సీతయ్య. అలా అనుకుని తన భార్యను అడిగాడు. రమా, మన పక్కూరు తుడుపల్లికి ఎలా వెళ్ళాలి నేను ముక్కుసూటిగా వెళ్ళిరండి అని చెప్పింది రమ. ఓహో, ముక్కుసూటిగా వెళ్ళాలి అంతే కదా అనుకుంటూ బయలుదేరాడు సీతయ్య. ముక్కుసూటిగా పోతుండగా ఒక మర్రి చెట్టు అడ్డం వచ్చింది సీతయ్యకి. ముక్కుసూటిగా వెళ్ళమని చెప్పింది రమా, ఇప్పుడేమో మర్రి చెట్టు అడ్డం వచ్చింది. ఇప్పుడు నేను ఈ చెట్టుని ఎలా దాటి వెళ్ళాలి అనుకున్నాడు సీతయ్య. అనుకుంటూ సీతయ్య చెట్టు ఎక్కాడు. కానీ దిగడం ఎలాగో తెలియదు. ఎవరైనా వచ్చి సహాయం చేయకపోతారా అని చూడసాగాడు సీతయ్య. దూరం నుండి వచ్చి ఎద్దుల బండిని గమనించాడు సీతయ్య. ఆ బండి రామయ్యది ఉన్నట్టుంది కదా, పిలిస్తే పోతుంది కదా. రామయ్య, ఓ రామయ్య అంటూ బిగ్గరగా కేకలు వేశాడు సీతయ్య. ఆ కేకలకు రామయ్య బండి ఆపాడు. అప్పుడు రామయ్య సీతయ్యను ఇలా అడిగాడు. ఏమైంది? ఆ చెట్టు ఎందుకు ఎక్కావు నువ్వు? అప్పుడు సీతయ్య ఇలా సమాధానం చెప్పాడు. నేను పొరుగురు తుబపల్లెకు వెళ్లాల్సి వచ్చింది. ఎలా వెళ్ళాలని నా భార్యని అడిగితే తను ముక్కుసూటిగా వెళ్ళండి అని చెప్పింది. అలా వస్తుండగా దారి మధ్యలో మర్రి చెట్టు ఎదురయ్యింది. అలా మర్రి చెట్టు ఎక్కాను అంటూ సమాధానం చెప్పాడు సీతయ్య. అప్పుడు రామయ్య ఇలా అడిగాడు. మరి నీకు చెట్టు దిగడం రాదా? లేదు, అందుకే ఇక్కడ ఉండి ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నాను అని చెప్పాడు సీతయ్య. అప్పుడు రామయ్య సీతయ్యతో ఇలా అన్నాడు. నువ్వేమి గాబరపడకు, మెల్లగా ఊయలు పట్టుకుని జారు, నేను బండిపై నుండి నిన్ను అందుకొని దింపుతాను అన్నాడు రామయ్య. రామయ్య బండి పైన నిలబడి సీతయ్యను మెల్లగా దింపుతుండగా సీతయ్య ఇలా అన్నాడు. ఏయ్ ఏయ్, మెల్లగా మెల్లగా, ఏయ్ ఏయ్, మెల్లగా మెల్లగా. సీతయ్య అలా అనేసరికి ఎద్దులు ముందుకు కదిలాయి. అప్పుడు ఇద్దరు కలిసి కింద పడ్డారు. రామయ్య కాళ్ళు బెనికింది. సీతయ్యకు గాయాలు ఏమీ కాలేదు. అప్పుడు సీతయ్య ఇలా అంటాడు. అమ్మో, రామయ్య గాయం బాగా తగిలిందా? అప్పుడు రామయ్య ఇలా అన్నాడు. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు నీకు సహాయం చేద్దామని నేను అనుకుంటే నాకే గాయాలయ్యాయి సుమి. అంతా నా కర్మ. సరే కాని గాయమైన చోట నూనె రాస్తే తగ్గిపోతుంది కదా, నువ్వు వెళ్ళి నూనె తీసుకురా అంటూ రామయ్య సీతయ్యకు డబ్బులిచ్చి పంపించాడు. సరే అని సీతయ్య దుకాణానికి బయలుదేరాడు. నాకు నూనె కావాలి, ఈ డబ్బులకు ఎంత నూనె వస్తే అంత పోయండి అంటూ చెప్పాడు. సరే అంటూ షావుకారి నూనె గిన్నెలో పోసి ఇచ్చాడు. అప్పుడు సీతయ్య తన మనసులో ఇలా అనుకున్నాడు. నన్ను అందరూ తెలివి తక్కువ అనుకుంటారు కదా, ఇప్పుడు చూడు నేనేం చేయబోతున్నాను అనుకుంటూ షావుకారిని ఇలా అడిగాడు. ఏమిటి షావుకారి, నూనె మొత్తం నింటేనా? కొద్దిగా కుసురు పోయవా అని అడిగాడు సీతయ్య. అప్పుడు షావుకారి సీతయ్యతో ఇలా అన్నాడు. కుసరు పోయడానికి ఈ గిన్నెలో ఖాళీ లేదు కదా సీతయ్య, నేను ఎక్కడ పోయాలి? అప్పుడు సీతయ్య షావుకారితో ఇలా అంటాడు. కొసురు పోయడం తప్పించుకోవాలనుకుంటున్నాడని అనుకుని చూడు, ఈ గిన్నె అడుగు భాగంలో ఒట్టగా ఉంది, ఇక్కడ పోయి అని గిన్నెను తిప్పాడు. అంతే, ఆ గిన్నెలోని నూనె నేల పాలైంది. అతని తెలివి తక్కువతనానికి షావుకారి నవ్వుకున్నాడు. ఏమిటి నవ్వుతున్నావు? నవ్వితే కుసురు అడగననుకుంటున్నావా? పోసి తీరాల్సిందే. సీతయ్య అలా అనేసరికి షావుకారి ఆ గిన్నె అడుగు భాగంలో నూనె పోశాడు. సీతయ్య దానిని చాలా జాగ్రత్తగా పట్టుకొని రామయ్య దగ్గరికి వచ్చాడు. సీతయ్యను చూసి రామయ్య ఇలా అడిగాడు. సీతయ్య, ఏమిటి గిన్నెలు బోర్లించి పట్టుకొస్తున్నావు? నూనె తేలేదా? అప్పుడు సీతయ్య ఇలా అంటాడు.
తేకేం ఇదిగో చూడు, ఇది కొసలు మాత్రమే, అసలు నూనె గిన్నెలో ఉంది. అని గిన్నెల నూనె చూపబోయాడు. అంతే. రామయ్య సీతయ్య తెలివితక్కువతనానికి జాలిపడి ఇలా అంటాడు. అయ్యో సీతయ్య, ఎలా బతుకుతావయ్యా? 10 మందిని చూసి నేర్చుకోవాలి. సీతయ్య కూడా బాధపడి ఇలా అంటాడు. నేను కూడా నా తెలివిని పెంచుకుంటాను. అసలు తెలివంటే ఏమిటి? అని అడిగాడు సీతయ్య. అప్పుడు రామయ్య ఇలా అనుకుంటాడు. సీతయ్యకు ఎంత చెప్పినా లాభం లేదనుకొని సమయపూర్తిని కలిగి ఉండాలని చెప్పాడు. అని చెప్పి రామయ్య కుంటుకుంటూ మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సీతయ్య సమయస్ఫూర్తిని గురించి ఆలోచిస్తూ ప్రయాణాన్ని కొనసాగించాడు. కొంత దూరం పోయేసరికి ఒక ఇస్త్రీ దుకాణం కనిపించింది. ఇస్త్రీ షాపు యజమానిని సమయస్ఫూర్తి అంటే ఏమిటని అడిగాడు సీతయ్య. ఇస్త్రీ షాపు సమ్మయ్య సీతయ్యకు అసలు ఎలా చెప్పాలి సమయస్ఫూర్తిని గురించి అని ఆలోచించాడు. అప్పుడు ఇస్త్రీ షాప్ అయిన ఇలా అంటాడు. చూడు, నేను ఈ టేబుల్ పైన చేయి ఉంచుతాను, నీవు గట్టిగా నా చేతిపై ఒక గుద్దు గుద్దు అని చెబుతాడు సమ్మయ్య. అదేమిటి? సమయస్ఫూర్తి గురించి చెప్పమంటే చేతిపై కొట్టమంటున్నాడు. ఒకవేళ ఇతను చెప్పినట్లు చేయకపోతే సమయస్ఫూర్తి గురించి చెప్పడేమో అనుకుంటాడు సీతయ్య. సీతయ్య ఒక్క గుద్దు గుద్దాడు. అప్పుడే సమ్మయ్య చటుక్కన తన చేతిని తీసేశాడు. అంతే, సీతయ్య చెయ్యి ఆ టేబుల్ ను బలంగా తాకింది. అబ్బా అబ్బా, ఇదేమిటయ్యా? నేను సమయస్ఫూర్తిని గురించి అడిగితే ఇలా చేశావు అంటాడు సీతయ్య. సమయస్ఫూర్తి అంటే నీకు అర్థం కావాలని ఇలా చేశాను. నీవు గుద్దేటప్పుడు నేను ఒకవేళ చేతిని అక్కడే ఉంచితే ఏమై ఉండేది? నాకు దెబ్బ తగిలి ఉండేది. అందుకే నా చేతిని వెనక్కి తీసుకున్నాను. ఇదే సమయస్ఫూర్తి అంటూ సమ్మయ్య వివరించాడు. ఓహో, సమయస్ఫూర్తి అంటే ఇంతేనా? అర్థమైంది అంటూ సీతయ్య ప్రయాణాన్ని కొనసాగించాడు. సాయంత్రానికి బంధువుల ఇంటికి చేరుకున్నాడు. తను కూడా తెలివిగలవాడని నిరూపించుకోవాలని, తన సమయస్ఫూర్తిని ప్రదర్శించాలని చాలా తహతహలాడుతున్నాడు సీతయ్య. అక్కడే ఉన్న తన బామ్మర్దిని పిలిచాడు. జింటో, జింటో, ఇలా రా. జింటూ, ఏం బావా, ఏమిటి అంటూ వచ్చాడు. నీకు సమయస్ఫూర్తి అంటే ఏమిటో చూపిస్తా అంటూ అటు ఇటు టేబుల్ కోసం వెతికాడు. కానీ అక్కడ టేబుల్ కనిపించలేదు. నేను నా చేతిని ముఖంపై పెట్టుకుంటాను, నీవు బలంగా నా చేతి మీద గుద్దు అని అన్నాడు సీతయ్య. తన బావ సంగతి అతనికి బాగా తెలుసు. అతను చెప్పినట్లు చేయకపోతే ఏమనుకుంటాడు అని ఒక గుద్దు గుద్దాడు. సీతయ్య తన సమయస్ఫూర్తిని ప్రదర్శించడానికి తన చేతిని ముఖంపై నుండి తీశాడు. అంతే. అలా సీతయ్య తన తెలివి తక్కువతనంతో రోజుకో ఇబ్బంది పడేవాడు.